కోటవీధి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థాన నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం. ఆలయ భూముల పరిరక్షణపై ధర్మకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మంత్రి ఫరూక్ పిలుపు. ఆలయాల అభివృద్ధికి మరియు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తరపున పూర్తి తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల పట్టణం కోటవీధిలోని కౌకుంట్ల, లక్ష్మయ్య, గండ్రకోట, సుబ్బమ్మ అన్నదాన సత్రం మరియు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు ధర్మకర్తలుగా శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీమతి నందినిబాయి, శ్రీమతి సుధారాణి, దండు సత్యం, సత్యనారాయణ, అల్లూరయ్య, అల్లూరావు, శ్రీమతి మంజులాబాయి, శ్రీ మిద్దే రాంప్రసాద్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్చకులు ప్రసన్న కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్వామివారి సేవ చేసుకునే భాగ్యం దక్కించుకున్న నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ఆస్తులు, భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడటంలో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మాజీ కౌన్సిలర్ కండే శ్యాంసుందర్లాల్, కందుకూరి శ్రీరామమూర్తి, చలం బాబు, సురేష్, పబ్బతి వేణు, బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా, సుబ్బా లక్ష్మయ్య, దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఈవో, దేవాదాయ శాఖ సిబ్బంది, సేవా సమాజ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చిన 1987వ సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని గాని నా ధర్మకర్త బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికైనా గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలుపక రహస్యముగా నుంచుదునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. విషయము నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కౌకుంట లక్ష్మయ్య, గాండ్రకోట సుబ్బమ్మ గారుల అన్నదాన సత్రం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిని ఎన్నుకొనుట గురించి నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వెలసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానమునకు ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా శ్రీ చాటకొండ సత్యనారాయణ గారి పేరును శ్రీ దండు సత్యనారాయణ గారు ప్రతిపాదించగా శ్రీమతి చిలకల సుధారాణి గారు బలపరిచి ఉన్నారు. మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం లేనందున నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా శ్రీ చాటకొండ సత్యనారాయణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనదని తీర్మానించడమైనది. షష్ఠి పూర్తప్పుడు సంకల్పం కల్పింది నాకు దేవాలయం కట్టించుకోవాలి, సత్యనారాయణ స్వామి దేవాలయం. అదేవిధంగా 2 సంవత్సరాలు తిరిగి కష్టపడి పట్టణ ప్రజల సహకారంతో అందరూ డొనేషన్లు ఇచ్చి 1,70,00,000 పెట్టి కట్టించుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు కట్టించి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ సేవ చేసుకుంటున్నాను. ఆ సేవ ఇంకా ఇప్పుడు భాగ్యంగా భగవంతుడు ఇచ్చినాడు. మా కమిటీ ధర్మకర్తలందరూ కూడా దయచేసి ఈ పదవి మనకు దేవుడికి అవకాశం ఇచ్చినాడు సేవ చేసుకోవడానికి అని చెప్పి అనుకోండి. అందరూ తప్పకుండా ప్రతి వారం వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని పోవాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు సార్. ఫోటో
నందిని గారు, మంజులా గారు వేదికను అలంకరించారు. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా చాటకొండ సత్యనారాయణ గారిని ప్రార్థిస్తున్నాం. పేర్లు చెప్తాను, పేర్లు చెప్పినప్పుడు అన్ని పేర్లు పక్కన